ఏమైందిరా, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? చాలామంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారా. అవునా? అయ్యో ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చాలాసేపు కష్టపడితే ఒక వీడియో తయారవుతుందండి, ప్లీజ్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంటూ తథ్యము సుమతి. ఎందుకు ఈరోజు ఈ పద్యం చెప్తాంది అనుకుంటున్నారా? ఏం లేదు, మనం ఈరోజు చెప్పుకోబోయే కథ దీనికి సంబంధించింది. ఇది ఒక ఊర్లో రాఖీ అనే పిల్లోడు ఉంటాడనమాట. రాఖీ అనే పిల్లోడు ఉంటే ఆ పిల్లోడికి చాలా కోపం ఎక్కువైతే ప్రతి చిన్న విషయానికి చుట్టుపక్కల ఫ్రెండ్స్తో అందరితో గొడవ పడుతూ ఉంటాడనమాట. ఫ్రెండ్స్తో గొడవ పడుతూ ఉంటూ పక్కన చిన్నపిల్లలతో తిట్టుకుంటూ కొట్టుకుంటూ అట్లా ఉంటాడనమాట. అది వాళ్ళ నాన్న చూసి ఒకరోజు పిలుస్తాడు వాళ్ళ నాన్న రాఖీని. ఏ నాన్న అని అడిగితే, ఎందుకురా నీకు అంత కోపము, తగ్గించుకోవాలి, అంత కోపం మంచిది కాదు అని చెప్తాడనమాట. అని చెప్తే, నాకు ఎందుకో తెలియట్లేదు నాన్న, నాకు చాలా కోపం వచ్చేస్తుంది అని రాఖీ చెప్తాడు. రాఖీ చెప్పగానే వాళ్ళ నాన్న, సరే నీకు కోపం ఎక్కువ వస్తుంది కదా, దానికి ఒక పని చెయ్యి, ఎప్పుడైతే నీకు కోపం వస్తుందో కోపం వచ్చిన ప్రతిసారి ఆ మేకులు ఉంటాయి కదా, మేకులు తీసుకొని గోడకు కొట్టు అని సంచి నిండా మేకులు ఇస్తాడనమాట. సంచి నిండా మేకులు ఇస్తానే, సరే ఏదో బాగున్నట్లుంది చేద్దామని చెప్పేసి మన రాఖీ మేకుల బ్యాగ్ తీసుకుంటాడనమాట. మేకుల బ్యాగ్ తీసుకొని కొడతాడు. కోపం వచ్చిన ప్రతిసారి మేకులు తీసుకోవడమా గోడకు కొట్టడమా, కోపం వచ్చిన ప్రతిసారి మేకులు తీసుకోవడమా గోడకు కొట్టడమా, రోజు అట్లా చేస్తూ ఉంటాడనమాట. రోజు అట్లా చేస్తూ ఉంటే ఒకరోజు ఏమో ఒక 5 మేకులు, ఒకరోజు 6 మేకులు, ఒకరోజు 7 మేకులు, అట్లా కోపం వచ్చిన ప్రతిసారి చేస్తూ ఉంటాడు అనమాట. అట్లా చేస్తూ రంగ రోజుకు ఒకసారి మాత్రమే కోపం వస్తూ ఉంటుందన్నమాట. ఇంకొన్నాళ్ళు పోయినాక అసలు కోపమే రాదనమాట వాడికి. అది వాళ్ళ నాన్నకి చెప్పి, చిన్న నాకు అసలు కోపమే రాలేదు, మేకులన్నీ అయిపోయినాయి, అందులో నాకు కోపం కూడా రావట్లేదు, ఇంక ఈరోజు నేను అసలు మేకే కొట్టలేదు అని చెప్తాడనమాట. అవునా, చాలా మంచిది రాఖీ, ఇప్పుడు నుంచి నీకు కోపం రాలేదనుకో ఒక మేక్ తీసేయి, రేపు రాలేదనుకో ఇంకో మేక్ తీసేయి, అట్లా చెయ్యి, ఎన్ని రోజుల వరకు రాదు అన్ని మేకులు తీసేసేయి అని చెప్తాడనమాట. సరే అని చెప్పేసి ఒక రోజంతా చూస్తాడనమాట. ఆ రోజంతా కోపం రాకుంటే ఒక మేక తీసేస్తాడు. ఇంకో రోజు చూస్తాడు, ఆ రోజు కూడా మేక రాకుంటే ఇంకో మేక తీస్తాడనమాట. అట్లా లాస్ట్కి కొన్ని రోజుల తర్వాత ఎన్ని మేకులు అయితే కనిపించింటాడో అన్ని మేకులన్నీ తీసేస్తాడనమాట. అన్ని మేకులన్నీ తీసేస్తానే వాళ్ళ నాన్నకు చూపిస్తాడు. చిన్న నాకు అసలు మేకులే లేవు, అసలు కోపమే రాలేదు, నాకు మేకులన్నీ పోయినాయి నాన్న అని చెప్తాడనమాట. అని చెప్పి చూపిస్తాడు. అన్నీ చూపిస్తానే వాళ్ళ నాన్న చూసావరా, నీ కోపం వచ్చినప్పుడు కొట్టడం వల్ల మేకైతే తీసేసినావు, ఇప్పుడు కోపం పోయింది కాబట్టి, కానీ కోపంలో కొట్టినప్పుడు ఆ రంధ్రం ఉంటుంది కదా గోడకి, అది అట్లే ఉంటుంది. ఏదన్నా కానీ మనము కోపంలో ఏదన్నా చేస్తే అది అట్లే ఉంటుంది అనమాట. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, ఏదైనా ఎవరన్నా అనకూడదు, ఏమన్నా అంటే అది లాస్ట్కి అట్లే ఉండి మనల్ని బాధ పెడుతుంది. చూడు, నువ్వు మేకలన్నీ కొట్టినావు తీసేసినావు, కానీ దానికి గోడకుండే రంధ్రం మాత్రం అట్లే ఉంది. కాబట్టి ఏదన్నా కానీ కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు, ఎవరిని నిందించద్దు, ఏం పనులు కూడా చేయొద్దు అని వాళ్ళ నాన్న చెప్తారనమాట. కాబట్టి పిల్లలు మీరు కూడా ఏం చేస్తారంటే, మీ కోపంలో ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్ ఏదైనా తిట్టడం కానీ, కొట్టడం కానీ, లేదంటే ఇంకొక మాటలు అనడం కానీ, ఇట్లా అనడం వల్ల వాళ్ళని చాలా బాధ పెడతారనమాట. కాబట్టి ఇలాంటివన్నీ చేయొద్దండి. మీకు కోపం తగ్గాలంటే మెడిటేషన్ చేయండి, లేదంటే యోగా చేయండి, లేదంటే ఇవన్నీ వద్దు, బాగా ఆడండి. బాగా ఆటలాడితే ఆరోగ్యం బాగుంటుంది, శరీరం బాగుంటుంది, మంచి
ఫ్రెండ్స్తో ఆడడం వల్ల మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. 1 గంట సేపు చదివితే 1 గంట సేపు ఆడండి, 1 గంట 2 గంటలు చదివితే 2 గంటలు ఆడండి. బాగా చదవండి, బాగా ఆడండి, మంచి మంచి మార్కులు తెచ్చుకోండి, మంచి పొజిషన్లో ఉండండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. చాలామంది అసలు లైక్ చేయకోకుండా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.